కోడిపుంజులకి ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని మనం అలానే వదిలేయకుండా దానికి సరైన ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, కోడిపుంజు అనేది నిలబడుతుంది. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా. ఈరోజు మా కోడిపుంజు వచ్చేసి పచ్చగా కూర్చుంటుంది అనమాట. ఇది నేను స్టార్టింగ్ స్టేజ్ అనమాట, ఫస్ట్ డే అనమాట. నిన్నంతా బాగానే ఉంది. అయితే దానికోసం మేము స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంజెక్షన్స్ అయితే 2 పూట్ల చేసుకున్నాము. తర్వాత ఒక 2 డేస్కి రికవరీ అయిపోయిద్ది అనమాట. ఇంకా ఎక్కువ పచ్చగా తెల్లగా బంక పడుతున్నప్పుడు దానికి మాత్రం కంపల్సరీగా టాక్స్మా ఇంజెక్షన్ అయితే 1 ml 1 ml చొప్పున ఇంజెక్షన్ అయితే చేసుకోవాలి. మేము వీటికి చేసిన ఇంజెక్షన్ ఏంటంటే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఒకటి, జింటామెక్ ఇంజెక్షన్ కూడా చేసుకున్నాము. ఇది 1 ml 1 ml చొప్పున 2 పూట్ల చేసుకున్నాం అనమాట. అయితే ఈ పచ్చగా తెల్లగా పారే సమస్య అయితే తగ్గింది. అయితే మనం వ్యాధి వచ్చిన తర్వాత ఎంత కేరింగ్గా ఉంటామో రాకముందు కూడా అంతే కేరింగ్గా ఉండాలి. అసలు దాన్ని ఎలా మనం గుర్తుంచుకోవాలంటే, ఫస్ట్ కోడి చాలా డల్గా ఉంటుంది. పచ్చగా తెల్లగా రెట్ట వేసే కోళ్ళు డల్గా ఉంటాయి అన్నమాట. అయితే మేత పొట్ట ముందు మనం చూసుకోవాలి. పొట్ట ఏ విధంగా ఉంది, గట్టిగా ఉందా, మనం పెట్టిన మేత తిందా లేదా, అసలు అరిగిందా లేదా అనే విషయం ముందు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మేత పొట్టలో కొంచెం పలచగా ఉన్నా, లేకపోతే తెగుడుగా ఉన్నా, బంకగా అనిపిస్తున్నా కంపల్సరీగా మేత పొట్టను అయితే కక్కించేసుకోవాలి. అది కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కక్కించుకున్నాం అనుకోండి, పుంజు అనేది నిలబడుతుంది. లేదు అది వీక్ అయిన తర్వాత మనం కక్కించుకున్నాం అనుకోండి, అస్సలు పుంజు నిలబడదు. అది కూడా తెలిసిన వాళ్ళతో కోడిపుంజు లోపల నీళ్లు పోయించేసి మనం కక్కించుకున్నాం అనుకోండి, సమస్య అనేది మనకి కొంతవరకు తగ్గుతుందన్నమాట. అయితే మనం మేత అనేది గింజల రూపంలో ఇవ్వకూడదు అనమాట. ఈ సమస్య తగ్గేంత వరకు ఈజీగా డైజెషన్ అయ్యే ఇడ్లీ కానీ మజ్జిగ అన్నం కానీ ఇవే ఇచ్చుకోవాలన్నమాట. ఒక 3-4 డేస్ వరకు మనం ఇంజెక్షన్స్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ లివర్ మీద పడుతుంది. కంపల్సరీగా లివర్ టానిక్ అనేది కోడిపుంజులకు కానీ కోళ్ళకు కానీ మేతలో వాడుకుంటే ఏ సమస్య వచ్చినా లివర్కి అనేది ఎఫెక్ట్ అవ్వకుండా అరుగుదల సమస్య అనేది మనం ఫేస్ చేయకుండా ఉంటాం అన్నమాట. అయితే ఇవి మెడికేషన్కి సంబంధించిన విషయాలు ఇవైతే మనం ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, కోడిపుంజులను కానీ కోడిపెట్టలను కానీ మురుగునీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు. పాచిపోయిన ఫుడ్ వేయకూడదు. అదేంటంటే మనం అన్నంలో కలిపి తౌడు వేసేస్తాం కదా, కొంతమంది ఏం చేస్తారంటే పాడైపోయిన అన్నంలో తౌడు కలిపి పెట్టేస్తారు. అస్సలు అలాంటి ఫుడ్ కోళ్ళకి అస్సలు పెట్టకూడదు. ఇంకోటి ఏంటంటే, థర్మాకోల్ షీట్స్ కానీ పొడుచుకొని తింటూ ఉంటాయి, ప్లాస్టిక్ కవర్స్ కానీ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఇవన్నీ పొడుచుకొని తింటూ ఉంటాయి అన్నమాట. అసలు వాటి దగ్గరికి కోడిపుంజులను కానీ కోడిపెట్టలని కానీ వెళ్ళనివ్వకూడదు. ఈ సమస్య ఉన్నప్పుడు కోడిపుంజులకి ఏ ప్రాబ్లం వచ్చినా సమస్య ఉన్నంతకాలం వాటర్ ద్వారానే ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం వాటికి నీళ్ళు అనేవి మస్ట్గా గోరువెచ్చని నీళ్ళు ఇచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏ సమస్యలను కొంచెం గొంతు బంకగా ఉంటాయి అన్నమాట, అవనేవి తగ్గుతాయి అన్నమాట గోరువెచ్చని నీళ్ళు మనం వాడుకుంటూ ఉంటే. ఇంకొకటి ఏంటంటే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచేసుకొని చిన్న ఉండలుగా చేసి కోళ్ళకు వేసుకున్నారనుకోండి, ఇది న్యాచురల్ రెమెడీ అనమాట. కోడిపుంజులకు కానీ కోడిపెట్టలకు కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా కోడిపుంజుని తీసేసి మనం వేరే చోట పెట్టేసుకొని వాటికి ఒక 2 డేస్ వరకు దానికి మెత్తగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ ఒక్కటే, ఇడ్లీ, బ్రెడ్, మజ్జిగ అన్నం ఇవి ఇచ్చుకున్నాం అనుకోండి, మనం మెడిసిన్తో పాటు ఇవి ఇచ్చుకున్నాం అనుకోండి, సమస్య అనేది చాలా అంటే చాలా త్వరగా తగ్గుతుంది. మన సమస్య వచ్చిన తర్వాత పరుగులు పెట్టడం కంటే సమస్య రాకముందు కోడిపుంజుల్ని కోడిపెట్టల్ని చాలా హెల్దీగా ఉంచుకున్నాం అనుకోండి, ఫర్దర్గా సమస్యలు అనేవి రావు. కోళ్ళకి కంపల్సరీగా ఫుడ్తో పాటు మల్టీవిటమిన్ సిరప్లు కానీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ లివర్ సిరప్లు కానీ ఇంకా ఇవి వాడుకుంటా ఉన్నారనుకోండి, కోడిపుంజులు హెల్దీగా ఉంటాయి. మనం అట్లా కొంతమంది వాడకపోయినా హెల్దీ వాతావరణంలో పెంచుతారు కాబట్టి కోడిపుంజులకి కోడిపెట్టలకి ఎలాంటి సమస్యలు రావు. కొంచెం పల్లెటూరు వాతావరణం అనుకోండి, మురుగుగుంటల చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆ పల్లెటూరులో ఒక పుంజుకు వచ్చింది అనుకోండి వైరస్, మిగిలిన పుంజులన్నిటికీ వచ్చేస్తాయి. కాబట్టి మన సేఫ్ సైడ్లో
పెట్టల్ని, పుంజుల్ని, ఇంకా చిన్న చిన్న కోడి పిల్లల్ని పెంచుకున్నాం అనుకోండి, మనకి నిలబడతాయి అన్నమాట అవి ఎక్కువ రోజులు. తెల్లగా పచ్చగా రెట్ట వేసే సమస్యని త్వరగా తగ్గించుకోవాలనుకోండి టాక్సిమా అని ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షను ఎక్కువ సివియర్గా ఉన్నప్పుడు 1 ml చొప్పున 2 పూట్ల చేసుకున్నారనుకోండి, ఈ పచ్చగా తెల్లగా కూర్చునే సమస్య అనేది తగ్గుతుందన్నమాట. పందెం పుంజులు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాము. చిన్న సమస్య వచ్చినా కూడా మన పిల్లలకి వచ్చినట్లు మనం ట్రీట్ చేసుకున్నాం అనుకోండి, వాటిని చాలా